ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాలేజీలో మీరలా మాట్లాడడంతో నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని తట్టుకోలేక నేను మీ మీద చేయి చేసుకున్నాను. సరే, మీరేదో కంట్రోల్ తప్పి మాట్లాడారు. నేనైనా కంట్రోల్లో ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. అది తప్పే. ఇదేంటి తప్పు జరిగింది అని ఒప్పుకుంటుంది? అందుకే నేను చేసిన పనికి మీరు బాధపడుంటే కనుక నన్ను క్షమించండి. మీ అమ్మ మీద నేను చేయి చేసుకున్నానని కదా నీకు కోపం వచ్చింది. అందుకే నీకు కూడా మేడం, తప్పు లేదు చరణ్. కన్న తల్లిని ఎవరైనా ఒక మాట అంటే తెలిసి కూడా రియాక్ట్ అవ్వకపోతే వాడు బిడ్డెలా అవుతాడో. కానీ మీ అమ్మ మీద నీకున్న ప్రేమని నా బిడ్డ మీద ద్వేషంగా మార్చుకోవద్దు. అదే నేను నీకు చెప్పేది. ఇంకేంటే, నువ్వు అనుకున్నది జరిగిందిగా. ఎరా, జరిగిన దాంట్లో తప్పెవరదో ఇప్పటికైనా నీకు అర్థమైందా? తన బిడ్డలా చూసుకుంటున్న పల్లవి కోసం ఆవిడొక మెట్టు దిగి మీ అమ్మ కోరినట్టు క్షమాపణ చెప్పింది. ఈ విషయాన్ని ఇంతటితోనే ఫుల్ స్టాప్ పెడితే మంచిగా ఉంటుంది. అసలు గుండం ఏంటి? చెయ్యని తప్పుకి క్షమాపణలు చెప్పడం ఏంటి? నేనొకటి అనుకుంటే ఒకటి జరుగుతుందేంటి? ఏమ్మా, అయిపోయిందేదో అయిపోయింది. ఒక్కొక్కసారి ఆవేశం బంధువుల్ని, కావలసిన వాళ్ళని శత్రువుల్ని చేసేస్తుంది. ఇదిగో, ఇక నుంచైనా నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో. వస్తానండి. పెళ్లి పనులైతే ఆపొద్దు. పల్లవి, ఒకసారి ఇలా రా. ఏంటమ్మా ఇది? నా కోసం నువ్వెందుకు ఆవిడికి క్షమాపణ చెప్పావు? బిడ్డ కోసం తల్లి ప్రాణాలే ఇస్తుంది. నేను క్షమాపణే కదా చెప్పింది. నా కడుపున మోసి నిన్ను కనకపోయినా నా మనసు ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది, నువ్వే నా బిడ్డవి అని. ఎందుకో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నువ్వు ఎవరి బిడ్డవైనా కాని నా దృష్టిలో మాత్రం నువ్వు నా బిడ్డవే. నీకు నేను అమ్మనే. అమ్మా, ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో ఎవరో. నిజంగా నేను నీ కన్న బిడ్డనేనమ్మా. 9 మాసాలు నన్ను నీ కడుపులో మోసి నువ్వు కన్న బిడ్డని నేనేనమ్మా. ఈ నిజం తెలిసి కూడా ఒకసారి మోసానికి గురై నీతో చెప్పలేకపోయాను. ఇప్పుడు అవసరానికి తల వంచి వాళ్ళకి మాటిచ్చి నీకు చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా.
ఇక దీని గురించి నువ్వేం ఆలోచించొద్దు. అవును, ఇప్పుడు మీ అమ్మకెలా ఉంది? అంతా ఓకేనా? సరే, వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. చరణ్కి కూడా తప్పు ఎవరిదనేది అర్థమైందిగా. ఇక మీ పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, సరేనా? వస్తాను. ఛ, మనం ఒకటనుకుంటే ఒకలా జరిగిందేంటి? నాకిప్పటికీ ఏం అర్థం కావట్లేదు ఆంటీ. గుండం ఏంటి, చెయ్యని తప్పుకొచ్చి క్షమాపణలు చెప్పడం ఏంటి? అసలు అలా జరగదే. కళ్ళ ముందే జరిగితే జరగదు అంటావేంటి? ఆ గుండం వచ్చి నాకు క్షమాపణ చెప్పింది. ఈ పల్లవి ఏమో అందరి ముందు జరిగిన దాంట్లో తప్పు నాదే అని చరణ్తో సహా అందరికీ తెలిసేలా చేసింది. ఈ వంకతో పెళ్లి ఆపేద్దామనుకుంటే మొత్తం రివర్స్ చేశారిద్దరూ కలిసి. మమ్మీ, గుండమ్మ గారు కొట్టారనగానే నా కోపం వచ్చి ఆవిడ గురించి కూడా నేను తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు అర్థమైంది అసలు జరిగిన దాంట్లో తప్పెవరిదని. అయినా నువ్వు అలా మాట్లాడడం తప్పు కదా మమ్మీ. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేనేదో అక్షితను కొట్టిందన్న కోపంలో ఆవేశంలో అనేశానని చెప్పాను కదా. ఎవరైనా అలాంటి మాటలు కావాలని అంటారా? ఆ మాత్రం సెన్స్ ఉండద్దా? ఆ మాత్రానికే కొట్టేస్తుందా అది? నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవరితోని చిన్న మాట కూడా పడలేదురా. అలాంటిది నన్ను చెంపదెబ్బ కొడితే నాకు బాధ వెయ్యదా? సర్లే మమ్మీ, నువ్వు కోరుకున్నట్టే ఆవిడొచ్చి క్షమాపణ చెప్పింది కదా, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి. ఏంటంటే అయిపోయిందేదో అయిపోయింది, ఆవిడొచ్చి క్షమాపణ చెప్పేసింది కదా, ఇక వదిలేసి అంటున్నారు. అంటే ఇక పెళ్లి చేసుకుంటాననే అర్థం కదా. ఏయ్, వాడికి పల్లవిని చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు కదా. చెప్తున్నారు, కానీ ఆయన డైలాగులు ఒక్కోసారి ఒక్కో స్టాండ్ మీద ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే డౌట్ గా ఉంది. నువ్వు నాకు లేనిపోని అనుమానాలు పెట్టకు. ఆ గుండం వచ్చి నాకు క్షమాపణ చెప్పడం కాదు కదా, నా కాళ్ళు పట్టుకుని ఏడ్చినా ఈ పెళ్ళైతే చెయ్యను. మీరు ఇదే మాట మీద ఉండండి, ఇదే మాట మీద ఉండండి. పెళ్లికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపల నేను భువన కలిసి కాలేజీలో ఆ పల్లవిని ఎలాగైనా ఇబ్బందులు పెడతాం. ముందు ఆ పని చేయండి. ఇప్పుడు తప్పించుకున్న ఆ గుండమ్మ పల్లవీలు ఏదో ఒక చోట దొరుకుతారు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ చేసుకోవాలి. ఆ